నమస్కారం అండి. ఈనాటి మన ఎలా ఇలా ప్రోగ్రామ్ కి స్వాగతం. మన ప్రోగ్రామ్ కి చాలా మంది మహిళలు స్పందించి చాలా లెటర్స్ రాయటం జరిగిందండి. మరి వాళ్ళ లెటర్స్ కి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి మళ్ళీ మన ముందు శ్రీమతి సునీతారావు గారు ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? సునీత గారు, ఇది మొట్టమొదటి ప్రశ్న అండి. ఇది పోలీస్ అధికారులకు మళ్ళీ న్యాయవాదులకి సంబంధించిన సమస్య లాగుంది. ఉమ్మగారు ఆమె సమస్యని ఇలా రాస్తున్నారండి. నాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. మాకు ఒక పాప ఉంది. మా వారు పోలీస్ అధికారి. గత 2 సంవత్సరాలుగా ఆయన నన్ను చాలా బాధలు పెడుతున్నారు. నేను మెంటల్ టార్చర్కి గురి చేస్తున్నాడు. నేను తిరగబడితే నన్ను కొడుతున్నాడు. నేను ఆయన నుంచి విడాకులు కోరుకుంటున్నాను. ఆయన్ని నేను ప్రశ్న చట్టం నా వైపు ఉందని బెదిరిస్తున్నాడు. నేను ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి కేసులు పెట్టవచ్చో తెలపగలరు. ఆయన పోలీస్ అధికారి కావటం వల్ల చట్టం ఆయనను సమర్థించవచ్చా అని రాస్తున్నారండి. ఉమ్మగారు, చట్టం అందరికీ ఒకటేనండి. పోలీస్ అధికారులు అని చెప్పి అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకొని ఆ న్యాయంలో అలాంటి ఇది లేదండి వాళ్ళకి. కాబట్టి ఆయన కూడా శిక్షింపబడతాడండి. మీరు వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో మెంటల్ టార్చర్కి గురి చేస్తున్నాడు కాబట్టి యూ కెన్ ఫైల్ ఏ క్రిమినల్ కేస్ ఆల్సో అగేన్స్ట్ హిమ్. మీకు నచ్చకపోతే వారి బిహేవియర్ కానీ అంటే వారు మిమ్మల్ని మెంటల్ టార్చర్ గురి చేసి కొడుతున్నారని చెప్తున్నారు, క్రూయల్టీ కింద డైవోర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చండి. ఎలాంటి సంకోచం లేకుండా వారి దగ్గర నుంచి మీరు వచ్చేసినట్టు అయిపోతే యూ హ్యావ్ ఆల్ ది ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో ఇన్ ద సిటీ. మీరు ఒకవేళ సిటీకి సంబంధించినట్టయితే, లేకపోతే డిస్ట్రిక్ట్లో ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేయండి. వాళ్ళ పై అధికారులకు తెలిపినట్లయితే వారు మిమ్మల్ని భయపెట్టి కొడతారు, చట్టం వాళ్ళని సపోర్ట్ చేస్తుందని ఏ గ్రౌండ్ లేదండి. ఆ పోలీస్ అధికారి అయినా సరే అండి, న్యాయం ముందు అందరూ ఒకటేనండి. వారికి ఏమన్నా రక్షణ స్పెషల్గా కల్పిస్తారని ఏమీ లేదు. తప్పు చేసిన అదొక డౌట్ అండి. ఈయన పోలీస్ ఆఫీసర్ కదా, ఈవిడ కేసు పెట్టిందంటే మళ్ళీ ఆయన ఆ కేసుని పక్కకు మరలించంటారా? అలా ఏం మరలించరండి. సాధ్యమైనంత వరకు మంచివారు కూడా ఉన్నారు, పోలీసులలో చెడువారు కూడా ఉన్నారు. అంటే ఒక్క దగ్గర సపోర్ట్ చేయొచ్చండి. మీరు డైరెక్ట్గా న్యాయస్థానంకి అప్రోచ్ అయిపోండి. అక్కడ నుంచి కంప్లైంట్ ఫైల్ చేసి ఫార్వర్డ్ చేయించండి. సో 156 క్లాస్ 3 కింద మీరు డైరెక్ట్గా కోర్టుకు అప్రోచ్ చేసి అక్కడ నుంచి ఫార్వర్డ్ చేయించేసండి. మీ లాయర్ గారిని అప్రోచ్ చేసి డైరెక్ట్గా మీ న్యాయవాది గారికి చెప్పండి. డైరెక్ట్గా అక్కడ మీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే సందేహం ఉంది, వారు కంప్లైంట్ తీసుకోరు అని మీకు ఎలాంటి సంకోచం లేకుండా, ఆయన ఇలాంటి మెంటల్ టార్చర్ కు గురి చేసినప్పుడు మీకు ఉండాలని లేనప్పుడు మీరు విడాకులు పొందడానికి కరెక్ట్ గా గ్రౌండ్ కూడా ఉందమ్మా. అలాంటిది ఏమీ లేదు. ఆయన పోలీస్ అధికారి అయినా కూడా న్యాయంలో అందరూ ఒకటే. ఇప్పుడు అంటే ఆవిడ భయపడుతున్నారండి. ఈవిడ ఏమన్నా ఎదిరిస్తుంటే నా వైపు చట్టం ఉంది అని బెదిరిస్తున్నారంటండి. ఇప్పుడు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదమ్మా, ఆడవారికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మగవారికి తక్కువ ఏం లేరు. ఆడవాళ్ళు కూడా ఈరోజు వాళ్ళతో పాటు సరిసమానంగా పనిచేస్తున్నారు, వాళ్ళతో పాటు సరిసమానంగా ఉంటున్నారు. కాబట్టి ఫండమెంటల్ రైట్ ఉన్నప్పుడు మీరు పిరికితనంతో వెనుకపోకండమ్మా. నా అడ్వైజ్ మీకు ఏంటంటే, మీరు ఆ టార్చర్ గురి చేసుకొని ఆ క్రూయాలిటీకి మీరు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ ఉండే కన్నా మీరు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆయన పైన కంప్లైంట్ ఫైల్ చేయండి. అంటే వారు కంప్లైంట్ తీసుకోకపోతే పై అధికారులకు కదండి. అందుకే చెప్పాను మీకు, న్యాయస్థానం కూడా మీకు మంచి రక్షణ కల్పిస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి న్యాయస్థానం నుంచి ఒక న్యాయవాదిని సంక్రమించినట్టయినా సరే, లేదన్నా మీరు కూడా వెళ్ళి డైరెక్ట్గా కోర్టు నుంచి మీరు ఆయనకి నోటీస్ పంపొచ్చమ్మా. లాయర్ గారు,